శాంతకుమారి లాయర్ని. ఈరోజు 78వ స్వాతంత్రం వచ్చిందండి. 78 సంవత్సరాలకి అంతా సంబరాల్లో మునిగి ఉండి ఒక పక్క ఆ వేడుకలు చేసుకోవడానికి ఆ వేడుకల్లో ఉన్నప్పుడు ఒక ఉప్పెన్ లాంటి వార్త మనలాంటి వాళ్ళని కదిలించి వేసింది. ఈ కలకత్తాలో జరిగిన ఈ అమ్మాయి కనీసం ఆ అమ్మాయికి రక్షణ కాలేజీ ఇవ్వకపోగా అక్కడ ఉన్న పరిస్థితుల్ని టక్కన బయటపెట్టి అక్కడ ప్రిన్సిపల్ని సస్పెండ్ చేసి చేయకుండా ఆ రోజే వాళ్ళని బయటకి పంపించేసింది. అసలు దీని వెనక వాళ్ళు చెప్పేదాన్ని బట్టి, రోజు పేపర్లో వచ్చేదాన్ని బట్టి ఎవరు హస్తాలు ఉన్నాయో మాకు అర్థం కావటం లేదు. వెనక ఎంత పెద్దవాళ్ళు ఉన్నా అమ్మిటే కనుక శిక్షిస్తే ఇంకొకసారి ఇంకొకరికి జరగకుండా ఉంటుందని మేము భావిస్తున్నాం. అక్కడున్న ముఖ్యమంత్రి ఊరేగింపులో పాల్గొని నేనేం చేయలేనన్నట్టు చేతులు ఎత్తేసింది. అది కాదు మాకు కావాల్సిన న్యాయం. ఇంకొకసారి ఇలాంటి జరగకుండా ఉండటమే మేము అడుగుతున్న న్యాయం. ఎవరు అడిగినా ఇంకొకసారి ఇలాంటి అమ్మాయి బలి కాకూడదు, ఇలాంటి పిల్లలకి బలి కాకూడదని నేను కోరుతా ఉన్నాం. మాకు న్యాయం అంటే ముందు వీళ్ళని శిక్షించడమే, నెక్స్ట్ ఇంకొకరికి జరగకుండా ఉండాలనేదే మా అసలైన ఆకాంక్ష. కాబట్టి ఆ వైపుగా జరగడానికి, ఆ వైపుగా మనుషుల్ని మౌల్డ్ చేసి మనుషుల యొక్క ఆలోచన విధానాన్ని మార్చి మగపిల్లలు ఆడపిల్లలు అనే తేడా లేకుండా పెంచి ఒక అద్భుతమైన సమాజాన్ని సృష్టిస్తే తప్పితే ఇలాంటివి జరగకుండా ఆగవు. కాబట్టి ప్రతి కాలేజీల్లో కూడా ఒక భద్రతాకరమైన వాతావరణంతో ఉండాలని కోరుకుంటూ